జిల్లాల కలెక్టర్లు అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల అమలును సమర్థవంతంగా పర్యవేక్షించడం కోసం కలెక్టర్లు, ఉన్నతాధికారులు తప్పనిసరిగా క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని సీఎం ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశం మేరకు ప్రభుత్వం మెమో జారీ చేసింది. ఈ మెమోలో కార్యదర్శులు, శాఖాధిపతులు, జిల్లా కలెక్టర్లు నెలకు నిర్దేశిత రోజులు ఫీల్డ్లో గడపాలని స్పష్టం చేశారు. ప్రతి శుక్రవారం కలెక్టర్లు, అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని ప్రత్యేకంగా ఆదేశించింది. కార్యదర్శులు నెలకు కనీసం 3 రోజులు, శాఖాధిపతులు 6 రోజులు, జిల్లా కలెక్టర్లు 8 రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని మెమోలో పేర్కొన్నారు. ఫీల్డ్ విజిట్ను అధికారులు ఆర్టీజీఎస్ పోర్టల్లో నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేక ఆన్లైన్ పోర్టల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. తమ సందర్శన తేదీ, గ్రామం, పట్టణం, పరిశీలన వివరాలు, గుర్తించిన సమస్యలు, తీసుకున్న చర్యలు, తదుపరి ఫాలో అప్ వంటి అన్ని వివరాలను అప్లోడ్ చేయాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అధికారులకు వచ్చిన ఫిర్యాదులను కూడా ఆన్లైన్లో అందుబాటులో ఉంచనుంది. వాటిని ఎన్ని రోజుల్లో పరిష్కరించారనే విషయాన్ని ప్రత్యేక డాష్ బోర్డు ద్వారా ప్రభుత్వం పరిశీలించనుంది. ఈ చర్యతో ప్రభుత్వ కార్యాలయాల పనితీరు మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మారే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. As and when we are getting allocation istani, you have to complete. This is 27 end ku meer complete chesiga program pettukovali. మొత్తం కలిసి 2 లక్షల మందికి ఇంటి జాగాలు కావాలని ప్రిలిమినరీ ఎస్టిమేట్స్ ఇవి. జిల్లా కలెక్టర్స్ డిస్ట్రిక్ట్ వారిగా, విలేజెస్ వారిగా క్రాస్ చెక్ చేసుకోండి. ఎక్కడెక్కడ మీరు మరీ తీవ్రంగా ఉండేటి తప్ప 100% ఇవన్నీ కూడా రెగ్యులరైజ్ చేయాల్సిన అవసరం ఉంది. నేను నిన్న మొన్న కూడా రివ్యూ చేశాం. సిసిఎల్ఏ అండ్ చీఫ్ సెక్రటరీ గారికి చెప్తున్నా, 60,000 మందికి పట్టాలు ఒక విజయవాడలో ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇదే మరిగా విశాఖపట్నంలో ఒక 20,000-40,000 వేలకు అక్కడ కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఒక 10,000-15,000 ఇలాంటి చాలా గ్రామాలు, ఈవెన్ గుంటూరు 22 ఏకర్ చాలా ల్యాండ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు తీసుకొని నాకు అవన్నీ కూడా క్లియర్ చేసి 100% రెగ్యులరైజ్ చేయడం మన బాధ్యత. ఏదైనా అవసరమైతే మొన్న మనం చేసాం, కొన్ని కేబినెట్ తీసుకొచ్చాం నెల్లూరులో. సేమ్ మోడల్ యూ బ్రింగ్ ఇట్, విల్ యాక్సెప్ట్ ఇట్, విల్ అలాట్ ఇమీడియట్లీ. కలెక్టర్స్ కూడా చొరవ తీసుకొని మీ జిల్లాలో లిటిగేషన్ ఫ్రీ కావాలంటే మీరు ఇవన్నీ చేయాలి. లేదు వాళ్ళు మీ ఆఫీస్ తెప్పించుకోవాలంటే శాశ్వతం తిరుగుతూనే ఉంటారు. లిటిగేషన్ లేకపోతే ఇన్ని పిటిషన్ రావు మనకు. కాబట్టి ఇది క్లారిటీ మళ్లీ చెప్తున్నా. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారిని ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రికి చేరుకున్న మంత్రి నారా లోకేష్ కు దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్, ఈవో సీనా నాయక్, పాలక మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఇతర సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఆలయ మర్యాదలతో లోకేష్ ను తోడ్కొని వెళ్లిన దేవస్థానం అధికారులు అమ్మవారి దర్శన భాగ్యం కల్పించారు. దుర్గమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రాయబార మండపంలో వేద పండితులు మంత్రి లోకేష్ కు వేదాశీస్సులు పలికారు. అనంతరం అమ్మవారి ప్రసాదం శేషవస్త్రాన్ని అందజేశారు. విజయవాడ నగరంలోని పేద కుటుంబాలకు శాశ్వత నివాస హక్కు కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ నగరవాసులకు శుభవార్త తెలియజేస్తూ జీవో నెంబర్ 30 ద్వారా కొండ పోరంబోకు ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న అర్హులైన పేద ప్రజలకు ఉచితంగా ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ చేయనున్నట్లు వెల్లడించారు. ఎన్నో సంవత్సరాలుగా నివాసం ఉంటూ హక్కుల కోసం ఎదురు చూస్తున్న కుటుంబాలకు ఈ నిర్ణయం గొప్ప ఊరటనిచ్చే అంశమన్నారు. ఎన్నో సంవత్సరాలుగా నివాసం ఉంటూ హక్కుల కోసం ఎదురు చూస్తున్న కుటుంబాలకు ఈ నిర్ణయం గొప్ప ఊరటనిచ్చే అంశమన్నారు. పేదల సంక్షేమం, సామాజిక భద్రత లక్ష్యంగా ప్రభుత్వం పారదర్శకంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోందని తెలిపారు. ఈ నిర్ణయంతో వేలాది కుటుంబాలకు సొంత ఇంటిపై చట్టబద్ధమైన హక్కు లభించనుందని చెప్పారు. విజయవాడ నగరవాసులందరికీ నమస్కారాలు. మీకు ఒక శుభవార్త. మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎంపీ మీట్ లో మొత్తం అందరం కూడా విజయవాడ నగరవాసులకు ఉన్న జీవో నెంబర్ 30 ద్వారా 150 గజాల స్థలాన్ని రెగ్యులర్ చేయమని వారిని కోరటం, వారు వెంటనే అధికారులకి సూచనలు ఇచ్చి ఇమీడియట్ గా 3 నెలల్లో స్థలాలు రెగ్యులరైజ్ అవ్వాలని వారు చెప్పటం, ఇది నిజంగా శుభవార్త. ముఖ్యంగా కొండ ప్రాంతంలో నివసించే గుణదల వెస్టర్కాడ్ నియోజకవర్గంలో నివసించే ఎంతోమంది కొండ ప్రాంత వాసులకు ఇది ఒక నిజమైన శుభవార్త. కూటమి ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వాన్ని నిరూపించింది. కాబట్టి ఎన్నో ఏళ్లుగా గుణదలని విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న కొండ ప్రాంత వాసుల్ని ఓటు బ్యాంకుగానే చూసిన రాజకీయ కుటుంబాలు ఉన్నాయి, అంతేకాకుండా రాజకీయ పార్టీలు ఉన్నాయి. మేము చేతల ప్రభుత్వం అని మా ఎమ్మెల్యేలు, నేను, ముఖ్యమంత్రి గారు ఈ జీవో నెంబర్ 30ని 3 నెలల్లో పూర్తి చేసి ఈ 30,000 కుటుంబాల చిరకాల కోరిక సొంత ఇంటికెళ్ళని నెరవేర్చబోతున్నందుకు మీరందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఇట్లు మీ కేశినేని చిన్ని, విజయవాడ ఎంపీ. అందరికీ ధన్యవాదాలు. హైకోర్టు జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ పదవీ విరమణ వీడ్కోలు సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ కు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్ ఆధ్వర్యంలో ఫుల్ బెంచ్ ఘన వీడ్కోలు పలికారు. హైకోర్టు న్యాయమూర్తి గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ పదవీ విరమణ చేయనున్న సందర్భాన్ని పురస్కరించుకుని వీడ్కోలు కార్యక్రమం హైకోర్టు మొదటి కోర్టు హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ మాట్లాడుతూ జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ నిబద్ధత కలిగిన జడ్జి అని కొనియాడారు. జస్టిస్ జి రామకృష్ణ ప్రసాద్ ప్రకాశం జిల్లాలోని కారంచెడులో జి గాంధీ చౌదరి విజయలక్ష్మి దంపతులకు మే 28, 1964లో జన్మించారని, ప్రాథమిక విద్యాభ్యాసంను కారంచెడులో ఆపై గుంటూరులోని లయోలా పబ్లిక్ స్కూల్లో పూర్తి చేసి గుంటూరులోని ఏసీ కాలేజీలో LLB పూర్తి చేసి 1991లో బార్ కౌన్సిల్లో సభ్యత్వం తీసుకున్నారని తెలిపారు. గుంటూరులో న్యాయ కళాశాలలో న్యాయశాస్త్ర అధ్యాపకుడిగా పనిచేస్తూ సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించారని తెలిపారు. ఫిబ్రవరి 14, 2022న ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా నియామకం అయ్యారన్నారు. అనంతరం అడిషనల్ సొలిసిటర్ జనరల్ చల్లా ధనుంజయ్, అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, ఏపీ హైకోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రభునాథ్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఏపీ చైర్మన్ ద్వారకానాథ రెడ్డిలు జస్టిస్ జి రామకృష్ణ ప్రసాద్ కు పదవీ విరమణ శుభాకాంక్షలు తెలుపుతూ తమ అనుభవాలను పంచుకున్నారు. అనంతరం జస్టిస్ జి రామకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ ఉద్యోగ నిర్వహణలో సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. తన విద్యార్థి దశ నుంచి న్యాయవాదిగా, న్యాయమూర్తిగా ఉన్నత శిఖరాలను చేరుకోవడానికి ప్రతి దశలోనూ ఉత్తమ సలహాలు అందించిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, అడిషనల్ అడ్వకేట్ జనరల్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, పలువురు న్యాయవాదులు జస్టిస్ జి రామకృష్ణ ప్రసాద్ కు అభినందనలు తెలిపారు. Today we have gathered here on a very momentous occasion to bid farewell to Justice Ramakrishna Prasad, who will be demitting office on 27th of May 2026. While this occasion formally concludes a remarkable chapter in judicial service, it also offers us the opportunity to acknowledge a legacy that will endure much beyond. Justice Ramakrishna Prasad, born on 28th of May 1964, hails from Karamchedu village in Prakasam district. He initially enrolled in a school in the village itself. Thereafter, he completed his primary schooling in Loyola Public School, Guntur, and pursued his secondary education at Hyderabad Public School, Ramadhabu. He graduated in commerce from AV College of Arts and Sciences, Hyderabad, and completed LLB from Andhra Christian College of Guntur. He enrolled as an advocate in the year 1991 and at the Bar Council of Andhra Pradesh.
Due to his strong academic interest, Justice Ramakrishna Prasad focused on teaching in his initial days. He taught law at a college in Guntur. Thereafter, he moved to the Supreme Court and started practice in the chambers of Honorable Sri Justice Lavunageshwara Rao, Senior Advocate, Supreme Court, as he then was. Justice Prasad, in a short span of time, carved a clear and a specific niche for himself in the legal profession, while practicing in almost all fields of law. He served as the standing counsel for Rajya Sabha Secretariat, Rajya Sabha TV, and several other institutions. He appeared for the appellants in a very important matter, Intellectuals Forum Tirupati versus State of AP and others, which is a landmark case in Indian environmental jurisprudence, focusing on the balance between urban development and environmental conservation, particularly in the context of public water bodies and sustainable development. When I came here in 2022, almost everyone is new to me here. The initial days I struggled a little bit to remember the names, but such huge bar, the limitation of memory being very limited for a human, then I gave. But then, nevertheless, most of the advocates who appear regularly, I remember their names and I can recognize them very well. The bar here, as what I have seen, compared to, because I have worked in several high courts also, practiced in several high courts also, that there is a lot of potential here, and that requires to be addressed by the senior counsel here who can guide the younger generation, and that is very much necessary. This is one shortcoming which I have seen here in the bar, that the younger generation, which is a promise for the future, that will have to be shaped up. After we have divided from Hyderabad, most of the senior advocates have remained in Hyderabad for their own reasons. Naturally, the family members have all settled down. They would not like to shift here. So that way, there was a lot of dearth at that point of time. But now over a period of time, I see that the bar is very well shaping up. The conduct of the advocates here is exemplary, and I would be rather missing you all by demitting the office. Now, in my endeavor as an advocate for a long time, and thereafter here as a judge. ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై మే 12న హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకల కోసం దుర్గగుడి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మే 12న ఉదయం 6 గంటల నుంచి ప్రత్యేక పూజలు ప్రారంభం కానున్నాయి. ఆలయ ప్రాంగణంలో ఉన్న 3 ఆంజనేయ స్వామి ఆలయాల్లో విశేష పూజలు జరగనున్నాయి. అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక అభిషేకాన్ని నిర్వహించనున్నారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలోని క్షేత్రపాలక అభయాంజనేయ స్వామికి ఆకు పూజ కార్యక్రమం చేయనున్నారు. మెట్ల మార్గంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో అర్చకులు పూజలు నిర్వహించనున్నారు. నాగవల్లి దళార్చన శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని పుష్పాలు, ప్రత్యేక దండలతో ఆలయాలను సర్వాంగ సుందరంగా అలంకరించనున్నారు. ఈ వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని దేవస్థానం పిలుపునిచ్చింది. ఏపీ వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం 500 మంది పేద ముస్లిం విద్యార్థులకు ఉచితంగా కార్పొరేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్య అందించనున్న నిర్ణయం అభినందనీయమని టీడీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఫతావుల్లా అన్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు. ఈ నెల 12 వరకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారని, 12న టాలెంట్ టెస్ట్ నిర్వహించి అర్హులకు ఉచిత విద్య అందిస్తామని చెప్పారు. ఏపీ వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం 500 మంది పేద ముస్లిం విద్యార్థులకు ఉచితంగా కార్పొరేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్య అందించనున్న నిర్ణయం అభినందనీయమని టీడీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఫతావుల్లా అన్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు. ఈ నెల 12 వరకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారని, 12న టాలెంట్ టెస్ట్ నిర్వహించి అర్హులకు ఉచిత విద్య అందిస్తామని చెప్పారు. మన రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఈ ప్రభుత్వం ముస్లింల కోసం మనం ఏం చేయాలి, ముస్లింలు అభివృద్ధి చెందాలంటే మొట్టమొదటిది విద్యారంగంలో ముస్లింలు అభివృద్ధి చెందాలి అని ఆలోచించి ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు మనం ఇంకొక మాట కూడా మాట్లాడాలి.
వక్ఫ్ బోర్డు చైర్మన్లు ఆంధ్ర రాష్ట్రానికి, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి కానీ ఆంధ్ర రాష్ట్రానికి కానీ అనేక వక్ఫ్ బోర్డు చైర్మన్లు వచ్చారు, రావటం వక్ఫ్ బోర్డు ఆస్తులను కాపాడటం, చెప్పటం, వెళ్ళిపోవడం జరిగింది. కానీ ఈసారి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి నియమించిన వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారి మదిలో ఒక కొత్త ఆలోచన వచ్చింది. మనం ఎంతవరకు వక్ఫ్ బోర్డు ఆస్తులను కాపాడుతున్నాం, వక్ఫ్ బోర్డు ఆస్తులు కబ్జా కాకుండా జరగాలని చూస్తున్నాం, కానీ దీనివల్ల ముస్లిం సమాజానికి ఏం లాభం చేకూరుతుంది, ముస్లిం సమాజం వక్ఫ్ బోర్డు ద్వారా ఏం లబ్ధి పొందుతుంది అని అబ్దుల్ అజీజ్ గారు ఆలోచించి వక్ఫ్ బోర్డు ద్వారా ముస్లిం సమాజానికి విద్య కూడా అందించాలి అని ఆయన మదిలో ఒక ఆలోచన వచ్చింది. అబ్దుల్ అజీజ్ గారి మదిలో వచ్చిన ఆలోచనను మన ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు బలపరిచి, మన మైనారిటీ మంత్రి ఎన్ఎండి ఫారూక్ గారు, అలాగే అహ్మద్ షరీఫ్ గారు అబ్దుల్ అజీజ్ గారు చెప్పిన ఆలోచన చాలా బాగుందని దానికి ఒక రోడ్ మ్యాప్ చేసి ఇది అమలులో పెట్టాలని చెప్పటం, నారా లోకేష్ గారు దీనికి అంగీకరించటం, ఒక బృహత్తరమైన మంచి పథకం ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది. అదేమిటంటే ఆ భారతదేశ చరిత్రలో ఎన్నడూ ఏ రాష్ట్ర వక్ఫ్ బోర్డు కూడా ఇటువంటి పథకాన్ని ప్రవేశపెట్టలేదు. తాలీమే హునర్ అని ఒక వక్ఫ్ ఎడ్యుకేషన్ మిషన్ ద్వారా తాలీమే హునర్ అని ఒక పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీని ద్వారా 10వ తరగతి చదువుకున్న పిల్లలు ఎవరైతే ఈ సంవత్సరం 10వ తరగతి పాస్ అయ్యారో ఆ పిల్లలకు ఒక టాలెంట్ టెస్ట్ పెట్టి ఆ టెస్ట్లో పాస్ అయిన వాళ్లకు 500 మంది విద్యార్థులకు ఎటువంటి రుసుము లేకుండా, ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా కార్పొరేట్ విద్యాలయాల్లో, విద్యా సంస్థల్లో హాస్టల్తో సహా వాళ్లకు భోజనం ఉచితం, బట్టలు ఉచితం, పుస్తకాలు, విద్య అన్నీ కూడా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్లో విద్య అందించాలని వక్ఫ్ బోర్డు నిర్ణయించటం జరిగింది. దీనికి మనం వక్ఫ్ బోర్డు యొక్క నిర్ణయాన్ని మేము ధన్యవాదాలు చెప్తున్నాం, స్వాగతం పలుకుతున్నాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్.